గురుగారు, విశ్వానికి శ్రీచక్రానికి ఉన్న సంబంధం ఏంటి? అలాగే శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చు అంటారా గురుగారు? తప్పకుండా ఉండొచ్చమ్మా. శ్రీచక్రానికి నియమ నిష్టలు కూడా ఉన్నాయి, చేసుకునే వాళ్ళు చేస్తూ ఉంటారు. మనస్సు పవిత్రంగా ఉండి శ్రీచక్రానికి అంగుష్టమానం అని కూడా చెప్తూ ఉంటారు, సైజులు అవి. ఫోటోలు కూడా ఉన్నాయి. అమ్మవారు లలితా పరమేశ్వరి అమ్మవారు ఆవిడ బిందు స్వరూపంలో శ్రీచక్రంలో ఉంటుంది. నవావరణ పూజ కూడా చేస్తూ ఉంటాం మనం. ఆ శ్రీచక్రంలో విశ్వశక్తి దాగి ఉంది. విశ్వశక్తిని స్వీకరించేటువంటి శక్తి కలిగింది శ్రీచక్రం. అది అలా పెట్టామనుకోండి వచ్చేస్తుంది. అంటే ఎనర్జీని రిసీవర్ ఇది బాగుంటుంది. రిసీవ్ చేసుకునే శక్తి, మూల శక్తి ఈ శ్రీచక్రంలో ఉంటుంది. అందుకని దానికి చాలా పవరు. ప్రపంచంలో గొప్ప శక్తుల్లో కలిగింది శ్రీచక్రం. అందుకనే ప్రతివాడు శ్రీచక్రంలో అమ్మవారి కృప కూడా కలిసి ఉంది కాబట్టి డబ్బు కావాలన్నా శ్రీచక్ర పూజలు చేస్తారు. గుళ్ళల్లో అయ్యప్ప స్వాములు కూడా శ్రీచక్ర పూజ చేస్తారు. విష్ణువు కూడా శ్రీచక్ర పూజ చేస్తాడు. బాలాజీ అమ్మవారు మన తిరుపతి, అక్కడ కూడా శ్రీచక్రానికి సంబంధించిన ఉన్నాయి. శ్రీచక్రము సర్వము ఆమోదయోగ్యము, సర్వశక్తిమయము, సర్వ శక్తుల్లో ఒకే బిందువు రూపంలో తీసుకునే గ్రహించే మహా అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది శ్రీచక్రం. కుంకుమతో పూజ చేయొచ్చు, గోముద్రతో ఇలా పాలతో చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు. కుంకుమ చాలా వాడతాం, రకాలు ఉన్నాయి. సంకల్పం చేస్తూ ఉదకంతో కూడా అభిషేకం కూడా చేసుకోవచ్చు మనం. మళ్ళీ అన్ని అలంకరణ చేసి పువ్వులు పెట్టచ్చు. అమ్మవారికి హోమం చేసేటప్పుడు కూడా పలు పదార్థాలను అన్ని ఇలా వేస్తూ ఉంటారు, చేయొచ్చు. శ్రీచక్రం గొప్పది, దాన్ని మించినది లేదు. శ్రీచక్రోపాసన ఇంకా గొప్పది. సతతము శ్రీచక్ర స్వరూపిణైనటువంటి, బిందు స్వరూపిణైనటువంటి, నాదస్వరూపిణైనటువంటి శ్రీ లలితా పరా భట్టారిక తల్లిని హృదయంలో ఉంచుకొని ఎప్పుడూ కూడా ఆ తల్లిని తలుచుకున్న వాడికి శుభకరము తప్ప ఇంకేమీ ఉండదు. ఇంకో చివరి విషయం, శ్రీచక్రం విడిగా తీస్తే శ్రీచక్రం, మీరే శ్రీచక్రం. శాస్త్రం చెప్తాం, మీ హృదయము మీ శరీరమే శ్రీచక్రం. ఇంకా శ్రీచక్రం కొనాలా అంటే అది కొనొచ్చు, కొనకపోవచ్చు. మీరు శ్రీచక్రమే అని చెప్తున్నాను. ఇంకా ఆనందించాల్సిన విషయం, మనం శ్రీచక్రం విడిగా చూస్తే విడిగా కూడా చూడొచ్చు. మీరు స్వయంగా కూడా శ్రీచక్ర రూపం, శ్రీచక్ర హృదయం కలిగిన వాళ్ళు. ఆ అమ్మవారు అందులో నివాస యోగ్యంగా ఉంటుంది. ఆ తల్లికి మనం అనుకూలంగా బిడ్డలాగా ప్రవర్తిస్తూ ఆ కరుణ కటాక్షాల్ని సర్వకాలాల్లో మనం పొందుతూ సర్వాభిష్టాన్ని నెరవేర్చుకుంటూ సతతము ఈ జీవన విధానంలో బ్రతుకుతూ చివరికి ఆ తల్లిలో ఐక్యమైపోయే మంచి కోరిక కలిగిన నాడు ఆ తల్లి ఎప్పుడు అంటిపెట్టుకు నీడలాగా ఉంటుంది. మీరు ఎండాకాలంలో వెళితే నీడ ఎలా ఉంటుందో ఉపమానం చెప్పి, ఆ తల్లి ఎప్పుడు కోరుకుంటే మీతోనే ఉంటుంది తప్పకుండా. ఇంకా మీ శరీరంలో ఆక్యుపై చేసుకుంటుంది. చందవోలు ఒక ఆయన ఉండేవారు, గురువు గారు, శాస్త్రి గారు. ఆయన అంటే ఇదేదో విషయం వచ్చిందని చెప్పడం అవుతుంది. వారి పిల్లలు, వాళ్ళు, మనవాళ్ళు, నేను గతంలో మాట్లాడటం కూడా జరిగింది. ఆయన గారు, శంకరాచార్యులు గారు వచ్చి వాళ్ళు ఆయన్ని కలవడం కూడా జరిగింది. అప్పట్లో చంద్రశేఖర సరస్వతి ఆ టైం. ఇప్పుడు ఆయన లేరు, ఆయన పీఠం ఉంది. అమ్మవారు గడప దగ్గర కూర్చొని అమ్మవారితో మాట్లాడేవారు. ఆయనకు కనబడేది తల్లి. చివర్లో ఆయనని తీసుకెళ్ళి ఆ యొక్క శ్మశానంలో అందరూ చూస్తుండగా నిప్పు అంటిస్తే ఆ యొక్క శరీరాన్ని అంటించడం ఉంటుంది చివర్లో. అది చూస్తే అందులోంచి అమ్మవారు రూపం ఒకటి ఆకాశంలో వెళ్ళిపోయినట్టు ఫోటోలు ఈ రోజుకి ఉన్నాయి. నెట్లో కూడా దొరకచ్చు. అప్పట్లో పత్రికలు, తెలుగు పత్రికల్లో ఫోటోలన్నీ కూడాను వేశారు అమ్మవారి యొక్క అలా ఆకాశయానం. అది ఆయన అంత గొప్ప వ్యక్తి. అంత జరుగుతుంది ఎవరైతే అంత నిష్ఠా భక్తితో నిష్ఠ నియమాలతో చేస్తారో అమ్మవారు అంటే అయిపోతారు. ఎందుకు అయిపోతారంటే అమ్మ మీరు వేరు అనుకుంటే మీరు డిఫరెంట్, వేరు. అమ్మ నాలో ఉంది అనుకుంటే మీరే ఆ తల్లి యొక్క భావంలో బతుకుతారు.
అలా ఆయన చెప్పడానికి ఎంతోమంది ఉన్నారు. ఆయన ఈ మధ్య కాలం వాడు కాబట్టి, ఆయన అంత ధన్యుడు కాబట్టి, ఆయన అమ్మవారి స్వరూపం కాబట్టి, నడయాడే ఆ తల్లిని ఆవహించి ఆవిర్భవించి అవతరించిన వ్యక్తిగా మనం చూస్తాం కాబట్టి ఆయన ఎంతో చాలా గొప్ప వ్యక్తి. ఈ మీ ఛానల్ ద్వారా చెప్పడానికి ఒక అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని, ఈ విషయాన్ని మరి చాలామంది తెలియదు కదా. అవును గురుగారు. ఆయన యొక్క దీంట్లోంచి అమ్మవారు పైకి వెళ్ళటం, చాలా శరీరం ఫోటోలు నుంచి ఉన్నాయి. పైకి వెళ్ళడం అనేది చాలా మందికి తెలుసు, కొంతమందికి అంటే ఈ దారిలో ఉండే మిగతా వాళ్ళకి తెలియదు. అంటే అసలు నమ్మకాలు విశ్వాసాలు కూడా ఉన్నాయి కదా. అవును గురుగారు. అందుకని అమ్మవారి శ్రీచక్రం గొప్పది, దానికంటే గొప్పది లేదు. తప్పకుండా మనం పూజ చేసుకోవడం, పుణ్యాన్ని సంపాదించుకోవడం, మనం ఈ యొక్క జీవిత విశేషాన్ని గడుపుదాం, ఆనందిద్దాం, అనుభవిద్దాం. సర్వే జన సుఖినో. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. అమ్మ